వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ. బుడమేరు వరద నియంత్రణపై మంత్రుల సమీక్ష. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్. పూలే దంపతులకు భారత రత్న ఇవ్వాలి ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నవరోజీ నగర్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు సరోజినీ నగర్ లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకాడమేషన్ టైప్ 2 క్వార్టర్స్. నవరోజీ నగర్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ 600కు పైగా శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను అత్యాధునిక వాణిజ్య టవర్లతో భర్తీ చేసి అధునాతన సౌకర్యాలతో 34 లక్షల చదరపు అడుగుల ప్రీమియం కమర్షియల్ స్థలాన్ని అందించడం ద్వారా ఈ ప్రాంతాన్ని మార్చింది. ప్రాజెక్ట్ గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను కలిగి ఉంది. జీరో డిశ్చార్జ్ కాన్సెప్ట్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ వంటి నిబంధనలతో సరోజినీ నగర్ లోని GPRA టైప్ 2 క్వార్టర్స్ లో 28 టవర్లు ఉన్నాయి. ఇవి 2500 కంటే ఎక్కువ రెసిడెన్షియల్ యూనిట్లను కలిగి ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలు మరియు స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ప్రాజెక్ట్ రూపకల్పనలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్లు, మురుగునీరు మరియు నీటి శుద్ధి కర్మాగారాలు మరియు పర్యావరణ స్పృహతో కూడిన జీవనాన్ని ప్రోత్సహించే సౌరశక్తితో నడిచే వ్యర్థ కాంపాక్టర్లు ఉన్నాయి అని ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా పేర్కొన్నారు. पक्का घर बनाने का अभियान शुरू किया। 2 साल पहले भी मुझे कालकाजी एक्सटेंशन में झुग्गियों में रहने वाले भाई बहनों के लिए 3000 से अधिक घरों के शुभारंभ का अवसर मिला था। वो परिवार जिनकी अनेक पीढ़ियां सिर्फ झुग्गियों में ही रही, जिनके सामने कोई उम्मीद नहीं थी, वे पहली बार पक्के घरों में पहुंच रहे हैं। तब मैंने कहा था कि ये तो अभी शुरुआत है। आज यहां और 1500 घरों की चाबी लोगों को दी गई है। ये स्वाभिमान अपार्टमेंट्स गरीबों के स्वाभिमान को, उनकी गरिमा को बढ़ाने वाले हैं। थोड़ी देर पहले బుడమేరు వరద నియంత్రణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు, CRDA కమిషనర్ భాస్కర్, జలవనరుల శాఖ ENC వెంకటేశ్వరరావు, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు ఇందులో పాల్గొన్నారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు. బుడమేరు, కృష్ణా నదికి ఒకేసారి వరద వచ్చినా విజయవాడకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై చర్చించారు. బుడమేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్కుల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి
ఆ బుడమేరు ఆపరేషన్ను మనం మరి చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా మరి ఈవేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ప్రస్తుతం 17,500 క్యూసెక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. దాన్ని 37,500 క్యూసెక్కుల నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ ఆ రోజు టెండర్లు పిలిచి 80% పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో మరి ఆ 17,500 క్యూసెక్కులకు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న 50,000 క్యూసెక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ప్రధానంగా 37,500 క్యూసెక్కుల నీరు పెంచేటువంటి విధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వీటీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేషనల్ హైవే 9 కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో, ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో గల ఐఐటిలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి, రాష్ట్రానికి సేవ చేసేలా ఎదగాలని సూచించారు. A lighthouse of innovation and a crucible of collaboration. Dear friends, before I begin, let me take a moment to acknowledge the visionaries who made these kinds of institutions in this country. The story of the IITs began with Pandit Jawaharlal Nehru, India's first Prime Minister. He envisioned these institutes as temples of modern India. For Nehru, science and technology were not abstract pursuits. They were essential tools to fight poverty, inequality, and underdevelopment. When the first IIT was established in Kharagpur in 1951, Nehruji said, "Here in the place of that Islay detention camp stands the fine monument of India, representing India's urges, India's future in the making." Today, as I stand here at IIT Hyderabad, I see his vision brought to life, vibrant, dynamic, and brimming with possibilities. This institution is a shining testament to Nehru's belief in science as a driver of national progress. And also, friends, regarding this Hyderabad IIT, తెలంగాణ భవన్లో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తులా ఉమాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఎంతో కృషి చేశారు. ఎన్నో నిర్బంధాల మధ్య మహిళలకు విద్య అందించాలని సావిత్రిబాయి తప్పించి సొంత వనరులతో విద్యాలయాలు స్థాపించారు. ఆధునిక భారత తొలి మహిళా టీచర్గా అవతరించారు. పూలే దంపతుల స్ఫూర్తితో కేసీఆర్ రాష్ట్రంలో వందలాది గురుకులాలను స్థాపించారు. ప్రతికూలతలను ఎదిరించి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన పూలే దంపతులను ఆదర్శంగా తీసుకుని వారి స్ఫూర్తితో పని చేయాలి.
పూలే దంపతులకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలి. అదే వారికిచ్చే సముచిత గౌరవం. దేశం అన్ని రంగాల్లో బాగుపడాలంటే చదువే ముఖ్యమైన ఆయుధం. భారత సమాజం మీద కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ దేశం బాగుపడాలి అనంటే ఇక్కడ బలమైనటువంటి సంస్కరణలకు పునాది కావాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబా పూలే గారు స్వయంగా మార్పు ఏదైనా ముందు మన ఇంటి నుంచెల్లే మొదలు కావాలనేటువంటి ఆలోచనతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి ఆ రోజున్నటువంటి మహిళా లోకాన్ని చైతన్యపరచడం ద్వారా మాత్రమే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనేక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదిరించి అవమానాలను సహించి జాతిని సంస్కరించేటువంటి మహా బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని అనేక ప్రాంతాల్లో మహిళల కోసం బాలికల కోసం విద్యాలయాలు ప్రారంభించి ఈ దేశంలో మహిళా సంస్కరణలకు పునాది వేసినటువంటి మహనీయురాలుగా సావిత్రిబాయి పూలే మిగిలిపోతుంది. ఆ మహనీయుల్ని మనం స్మరించుకోవడం కాదు, ఆరాధించడం, వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఎంతో కొంత మనం ఆచరించడమే అటువంటి వారిని స్మరించుకునేటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆనాడు కులాల పేరు మీద, మతాల పేరు మీద అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవాళ సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. కాబట్టే మా మధుసూదనాచార్య చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి. అది ఇవ్వడం ద్వారా మొత్తం రేపు భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చినట్లు అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇవాళ సావిత్రిబాయి పూలే ఖచ్చితంగా రేపు భవిష్యత్ తరాలకి మా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఇవాళ మాటలలో చెప్పడమే కాదు, ఆమె చేసినటువంటి మంచి పనుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ పాలకులు కూడా చాలా బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా బీసీలకు సముచిత పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్దూరు రోడ్లోని బల్లకట్టు వద్ద స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి హైవే రోడ్డు నుంచి 15 అడుగుల గుంతలో పడింది. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్తో పాటు 7 విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం పెద్ద స్థాయిలో జరగనప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలైన 5 విద్యార్థుల్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి పంపించి వేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. చాలా బాగా చూడండి చాలా ఎస్ రాయవరం మండలంలోని అడ్డు రోడ్డు సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్ఛార్జ్ ఎస్ఐ రమేష్ మా సిబ్బందితో దాడులు నిర్వహించగా 110 కేజీల గంజాయి పట్టుబడిందని నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా నుండి కారులో గంజాయి తరలిస్తూ నక్కపల్లి మండలం వేంపాడులు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి వెనక్కి తిరిగి శ్రీనివాస లాడ్జి వెనక్కు పక్క అనుమానాస్పదంగా ఆగి ఉండటం గమనించిన
మా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ కారులో 22 ప్యాకెట్లతో 110 కేజీల గంజాయిని 2 వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయితో పట్టుబడ్డ కారు రికార్డులను పరిశీలించి చూడగా రాజస్థాన్ RJ 30 CB 8575 గా రికార్డుల్లో ఉంది. రాజస్థాన్ వ్యక్తులు ఆ కారు నెంబర్ ప్లేట్ ని AP 40 BH 3733 గా మార్చినట్లు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ గంజాయి రవాణాలో ఇంకా ఎవరున్నారో అనే అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో కోటవరట్ల ఎస్ఐ గారు రమేష్ గారు, అంటే మన రాయవరం ఎస్ఐ గారు సెలవులు ఉండదు, ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియర్ సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP 40 BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ AP రిజిస్ట్రేషన్ కారు ఎక్కడ దాన్ని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ 30 CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కారుని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాయిని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్సీ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల మన ఎస్పీ సార్ తుహిన్ సింహాసారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ పోస్టులు పెట్టడము, నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాని పట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ఇదేంటంటే వీళ్ళు గాంజా పట్టుకుని నేరుగా వీళ్ళు నక్కపల్లి టోల్గేట్ వైపు వెళ్తుండడం, ఆ క్రమంలో అక్కడ నక్కపల్లి టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ జరుగుతుండడంతో దాన్ని తప్పించుకోలేక వెనక్కి రావడం, ఇక్కడ ఉండడంతో మళ్ళీ మనం పట్టుకోవడం జరిగింది. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు, ఇటీవల కాలంలోన అనకాపల్లి సబ్ డివిజన్, అదేవిధంగా మన నర్సీపట్నం సబ్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 12 చోట్ల కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది కూడా చేస్తున్నాము. దీనివల్ల మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గాంజాయిని అనేది పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు వీళ్ళని మరింత క్షుణ్ణంగా వీళ్ళని వెరిఫై చేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణమై దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. మూడు రోజులు ఉంటుంది అయిపోయినా అయిపోయింది 3 రోజులు ఉంటుంది. నేను అందుకే దూరంగా చూసి చెప్పలేకున్నావా
తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నారాయణ శారద దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. విమెన్ కమిషన్ రైట్స్ కాదు మేడం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కలియుగంలో దైవము అంటే వెంకటేశ్వర స్వామి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వారి జీవితంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఇవాళ వారి సన్నిధికి రావడము, వారి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. ఇలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినా సరే వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం కలిసి ఉంటున్నాము. ఎప్పటికీ ఇలాగే వస్తూ ఉండాలని చెప్పి మా అందరి అభిలాష. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటి రాశి సింగ్ స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. ఫోటో తీరా ఫోటో తీయ మేడం 1 సెకండ్ కార్ ఇరుకు మాతో వచ్చాను కార్ ఎక్కడ నాకు తెలియదు. Oh, thank you. Thank you.
అందరికీ నమస్కారం. నేను మీ రాశి సింగ్. నేను ఈరోజు తిరుమల టెంపుల్కి వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్కి రావాల్సిందే అండ్ 5th నా బర్త్డే. సో బర్త్డే న్యూ ఇయర్ మధ్యలో వచ్చాను. చాలా 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 మంచి దర్శనం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అరౌండ్. ఇక్కడ జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు, చాలా గైడ్ చేశారు. నిన్న మెట్లు ఎక్కి వచ్చాం మనం. సో మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం కూడా అలానే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ప్రాజెక్ట్ గురించి రిలీజ్ అవుతుంది ఒక ఫెబ్లో. నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సనాతన ధర్మమే మా లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకునే కోణంలో తమ సంస్థ ద్వారా ఎవరు వచ్చినా అందరినీ కలుపుకొని పోతామని తెలియజేశారు. ఇలా వచ్చిన వారిలో రాష్ట్ర యువ అధ్యక్షురాలుగా సంఘం రాజు అశ్విని వర్మ, రాష్ట్ర అధ్యక్షులుగా వీరనాగ మల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శిగా గుండ్రాజు వెంకటేశ్వర్లు తదితరులకు పదవులు కట్టబెట్టి హిందూ ధర్మాన్ని కాపాడే దిశలో ముందుకు నడుస్తున్నామన్నారు. ఈ నెల 5వ తేదీ హైదరాబాద్ లో జరగబోయే హిందూ సభ కార్యక్రమానికి తామంతా తరలి వెళ్తున్నామన్నారు. అలాగే ఈ నెల 19వ తేదీ డెహ్రాడూన్ మరియు శ్రీశైలంలో జరగబో కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తామని తెలియజేశారు. దాస్ మహారాజ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఆయన ముఖ్య సంరక్షకులుగా ఉన్నారు. అలాగే జాతీయ అధ్యక్షులుగా రమేష్ చంద్ర ద్వివేది, జాతీయ కార్యదర్శిగా నవీన్ చంద్ర శుక్లాజీ, వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ నేతృత్వంలో ఇక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉపాధ్యక్షులుగా వీర నాగమల్లయ్య ఆయనకి నేను ఇస్తున్నాను. సుకుమార్. నేను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ అనే ఆర్గనైజేషన్కి అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఇక్కడ ఈ రాష్ట్రీయ హిందూ వాహిని ఆధ్వర్యంలో తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర మార్చిలో ప్రారంభమవుతుంది. ఇందుకు గాను ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీదేవి గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము అశ్విని గారిని మహిళా విభాగంలో యువ మోర్చా దానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతుంది. అశ్విని గారు ప్లస్ శ్రీదేవి గారు మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్లస్ సారు వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర్ల గారు, అతను కూడా నాగమల్లయ్య గారు, వీర నాగమల్లయ్య గారు వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మం కోసం రాష్ట్రీయ హిందూ ధార్మిక సంస్థ, ఇది యోగి ఆదిత్యనాథ్ గారి నియోజకవర్గంలో, అదే ఆయన రాష్ట్రంలో ఇది ఏర్పడడం జరిగింది. అయోధ్య నుంచి ఇది స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా ఆధ్యాత్మిక భావాలతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం పాటుపడతాము, ధర్మం ప్రతి ఒక్క మనిషిలోకి తీసుకెళ్తాము. మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క దగ్గర దేశవ్యాప్తంగా ప్రచారం చేసేదానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో 8వ తారీఖు శ్రీశైలంలో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆధ్యాత్మిక మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెలలోనే మళ్ళీ 19వ తారీఖు డెహ్రాడూన్లో మళ్ళీ ఒక సాధువులు, సన్యాసులు, అలాగే ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో అందరూ కూడా వచ్చి ఈ కమిటీకి ఫ్యూచర్లో రాముడి మన తిరుపతి నుంచి అయోధ్యకి రథయాత్ర ఎలా ప్రారంభమవుతుంది దాని పూర్వపరాలు ఆ రోజు డెహ్రాడూన్లో చర్చించడం జరుగుతుంది. దీన్ని ఎలా రామరాజ్యం మనకి మళ్ళీ ఎలాగా పునఃప్రతిష్ఠ చేయాలి, ప్రతి ఒక్కరిలో కూడా మన రామాయణం గురించి కానీ, అలాగే మహాభారతం గురించి కానీ, ఇతిహాసాల గురించి కానీ, ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు మర్చిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే యూత్ అంతా కూడా పెడదవన పడే విధంగా ఈరోజు వేరే మతాలకి అటాక్ అవుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా మనం తెలియజేసే విధంగా గ్రామ స్థాయి నుంచి యూత్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడో అంటే వయసు అయిపోయిన తర్వాత భక్తి మార్గంలో ఉండేదానికన్నా యూత్గా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భక్తి మార్గంలోకి వస్తే బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి.
ఇప్పుడు ఈ పదవి అనేది నేను దైవ నిర్ణయంగా భావించి దీంట్లో నా వంతు సహకారం చేస్తూ యూత్ అందరినీ కూడా మమేకమై ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.